శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి కథ స్వయంకృతం. రచన వలివేటి నాగచంద్రావతి. ఆ చిన్న డాబా ముందుకు వచ్చి రిక్షా ఆగింది. డాబా ఇంటికి ఆనుకుని ఉన్న పెంకుటింటి కిటికీలో నుంచి 3 జతల కళ్ళు రెప్ప వాల్చక అతి కుతూహలంగా అటువైపే చూచాయి. ముందుగా రిక్షా దిగిన రవి శ్రీదేవికి చెయ్యందించాడు. సిగ్గుపడుతూ రవి కళ్ళలోకి చూసి అలవోకగా ఆ చెయ్యందుకుని రిక్షా దిగింది శ్రీదేవి. భర్త చేతిని అలాగే అదిమి పట్టుకొని నడవాలనుకున్న శ్రీదేవి కిటికీ వెనకాల చేరి పులుకు పులుకు తమనే పరికిస్తోన్న కళ్ల తాలూకు ఆకారాల్ని గమనించి చటుక్కున రవి చేతిని వదిలేసి బిడియపడుతూ భుజం మీదికి చెంగులాక్కుంది. రవి గేటు తలుపు తీసుకుని చకచకా డాబా ఇంటిని సమీపించాడు. తాళం తీసి తలుపులు బార్లా తెరిచాడు. ఆ మైనా ఒక్కడుగు పక్కకు వేసి భార్యను చూస్తూ కళ్లతోనే సంజ్ఞ చేశాడు. భర్తను అనుసరించి వచ్చిన శ్రీదేవి కుడికాలు ముందుకు వేసి గృహప్రవేశం చేసింది. దృష్టి ఆనినంత మేరలో చూపులకింక ఆహారం దొరకదని రూఢి అయ్యాక కిటికీ ముందు నుంచి వెనక్కి మళ్ళిన వరాలమ్మ కొత్త బిచ్చగాళ్లలా ఉన్నారు అన్నది స్వగతంలా. ఇంతోటి రంభ మరెక్కడా దొరకదన్నట్టు ఆ పీచు జుట్టు పెళ్ళాన్ని చూసుకుని ఏం మురిసిపోతున్నాడో. చెయ్యట్టుకు మరీ దించాలిగా ఉన్ను ఆ వగలాడిని అన్నది భాగ్యం ఎద్దేవగా. ఆ అమ్మాయి కళ్లల్లో అసూయ కొట్టొచ్చినట్టు అగుపడుతోంది. భాగ్యానికి తనకంటే అందంగా ఉన్న ఏ ఆడపిల్లను చూసినా జలసీయే. అది కప్పిపుచ్చి వాళ్ల అందచందాలలో లేని లోపాలు ఎంచుతూ అతి చులకనగా తీసేసి మాట్లాడి తనని తాను మభ్యపెట్టుకుంటూ ఉంటుంది. వరాలమ్మ పెద్ద కూతురు భాగ్యం, రెండో కూతురు రత్నం. రత్నం కంఠస్వరం ఎల్లవేళలా తారాస్థాయిలోనే మోగుతూ ఉంటుంది. కానీ ఇటువంటి సీక్రెట్ సందర్భాలలో మాత్రం బ్యాటరీ పవరు తగ్గిన రేడియోలా తన గొంతు వాల్యూమ్ని విచిత్రంగా తగ్గించేస్తూ ఉంటుంది. అక్కా, అతను అచ్చం రాజేష్ ఖన్నాలా ఉన్నాడు కదే. భాగ్యం చెవి దగ్గర చేరి రహస్యంగా గుసగుసలాడింది రత్నం. రత్నం ఏ సినిమా చూసొచ్చినా ఆ మర్నాడు వయసులో ఉన్న ప్రతి మగాడిలోనూ ఆ హీరో రూపురేఖలు, ఆ కథానాయకుడి లక్షణాలు పోల్చుకోవడం పరిపాటి. క్రిందటి రోజు వాళ్ళక్కతో కలిసి మర్యాద హిందీ సినిమా చూసి వచ్చింది రత్నం. రాత్రంతా ఆ పిల్ల కలల్లో రాజేష్ ఖన్నాయే నిండిపోయాడు. ఆ నీ మొహం చప్పరించేసింది భాగ్యం. నుదుటి మీద దుబ్బు చుట్టు పడిన వాళ్లందరూ రాజేష్ ఖన్నాలాగే కనిపిస్తారు నీకు. నయ్యం, అతగాడి పెళ్ళాన్ని పట్టుకొని సైరాబానులా ఉన్నదన్నావు కాదు అన్నది వెటకారంగా. ఇక తగ్గిపోయింది రత్నం. అక్కగారి అభిప్రాయాల పట్ల అమితమైన అభిమానం ఉన్నది రత్నానికి. తనకో స్వంత అభిరుచి కానీ అలవాటు కానీ ఉండాలనుకోదు రత్నం. ఎంతసేపు భాగ్యానికి పక్క తాళం వేస్తూ అక్కగారి ఆదేశాలను అక్షరాలా అమలుపరుస్తూ ఉంటుంది. ఇలా ముగ్గురు 3 విధాల డాబా ఇంట్లో కొత్తగా దిగిన యువజంట మీద వ్యాఖ్యానాలు సాగించి అప్పటికి తృప్తిపడ్డారు. తెల్లవారింది. ఇంకా పూర్తి మెలకువ రాక మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతాన తెరిచింది శ్రీదేవి. కిటికీ ఆవల రేకులు విడుతోన్న తెల్లగులాబీ ఉల్లాసంగా ఊగులాడుతూ ఆహ్లాదంగా ఆహ్వానించింది ఆమెను. క్షణంలో బద్ధకాన్ని విదిలించేసుకుని కిటికీ దగ్గర వాలింది శ్రీదేవి. బాల భాస్కరుని నునులేత కిరణాలు కొబ్బరి ఆకుల మీద బంగారు ఛాయలో ఉన్నాయి. నందివర్ధనం పూలపై మంచు బిందువులు బొట్లు బొట్లుగా నిలిచి అవి అతి పవిత్రంగా అతి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. విరబూసిన జినియాలు గుత్తులు గుత్తులుగా లిల్లీలు తమ తమ వర్ణ విశేషాలతో చూపులను ఆకట్టుకుంటున్నాయి. ఆ చల్లని సుప్రభాత సమయాన రాత్రి గడిచి నిద్ర వదిలి కనులు విప్పిన తొలిక్షణాన ప్రకృతి చిత్రించిన ఆ కళాఖండాల్ని చూస్తోంటే అంతు తెలియని ఆనందానుభూతి ఏదో ఆవరించి పరవశించిపోయింది శ్రీదేవి. అప్పుడే మేలుకున్న రవి మెల్లగా భార్య చెంతకు చేరి చల్లగా భుజం మీద చెయ్యి వేసి శృతి మెత్తగా నొక్కాడు. భర్త చేతి మీద తన చేతిని వేసి ఆప్యాయంగా మందహాసం చేస్తూ ఆ పువ్వులు చూడండి ఎంత బావున్నాయో అన్నది శ్రీదేవి సంభ్రమంగా. పగడాల రంగులో ఉన్న శ్రీదేవి పెదవులని, నిర్మలంగా మెరిసే ఆమె కళ్లలోని అమాయకతని తన్మయంగా చూస్తూ ఊ అన్నాడు రవి మెత్తగా. నాకు
తెల్ల గులాబీలంటే బోలెడిష్టం. మరి మీకో అన్నది శ్రీదేవి గోముగా. ఊహు, నాకు తెల్ల గులాబీల కంటే వాటిని ముడుచుకున్న నీ నల్లని జడ ఇష్టం. మురిపెంగా అని శ్రీదేవి భుజాల చుట్టూ చేతులు బిగించబోతున్న రవి ఎవరో అడ్డగించినట్టు తటాలున ఆగాడు. సందేహంగా తల తిప్పి కిటికీ వైపు చూసింది శ్రీదేవి. వాలుగా ఓ దొంగచూపు విసిరి ఏమీ ఎరగనట్టు జారుకుంటున్న రత్నం ఓ వెకిలి నవ్వు నవ్వింది. ఏమిటి మేళమని చికాకుపడి కిటికీ కట్టను నిండుగా లాగబోతూ కెవ్వున కేకపెట్టి సుడిగాలిలా బయటకు పరిగెత్తింది శ్రీదేవి. అప్పటికే చిటారు కొమ్మన ఉన్న తెల్ల గులాబీని ఆకులతో సహా కోసేసింది భాగ్యం. లిల్లీలని జినియాలని టపటపా మొరటుగా తెంపేస్తోంది రత్నం. కొంప మునిగినట్టు తల్లడిల్లిపోతూ పరిగెత్తుకొచ్చిన శ్రీదేవి వంక వింతగానూ నిర్లక్ష్యంగానూ చూశారు ఆ అక్క చెల్లెళ్ళు. ఘడియ క్రితం సర్వాభరణ సుందరిలా అలంకరించుకున్న నవమోహనాంగిలా కనిపించిన ఆ పెరడు ఇప్పుడు రాజలాంఛనాలు కోల్పోయిన మహారాజులా దిగులుగా బోసిగా వెలా తెలా పోతోంది. ఏడుపొచ్చినంత పనైంది శ్రీదేవికి. వారిద్దరి మీద వల్ల మాలిన కోపము ముంచెత్తుకొచ్చింది. కాని తన వయసువారు పొరుగువారు అంతకు మించి కొత్తవారు అయినా ఆ కన్నెలతో దూకుడుగా వ్యవహరించడం తగిన పనిగా అనిపించలేదు. అదీకాక శ్రీదేవి 2 పదులు నిండని లేత ప్రాయపు పడుచు. తొలిసారిగా నిన్ననే గృహిణీ హోదాలోకి ఆ ఇంటిని మెట్టిన కోమలాంగి. నా అని నాది అని అనుకోగలిగే ఈ పదవిలో తన స్వాధికారపు హద్దులు ఏవో ఎంతవరకు చెలాయించవచ్చో కూడదో అనే మీమాంస తేలలేదు ఓ పట్టాన. అందువల్ల కూడా కొంత జంకు గొంకు కలిగాయి. అంచేత తన ఆగ్రహాన్ని చాలా వరకు తమాయించుకున్నది. అయితే పూర్తి కోపాన్ని ఆపుకోవడం, తనని కానట్టు పట్టించుకోకుండా ఉండిపోవడం కూడా ఆమెకు తలకు మించినదే అయింది. ఎవరినడిగి కోసారో ఆ పువ్వులు? అయ్యయ్యో, ఒక్క పువ్వు లేకుండా తెంపేశారు కదా. కంఠంలో సాధ్యమైనంత కరుకు తగ్గించి బాధగా అన్నది శ్రీదేవి. భాగ్యం నుదురు చిట్లించింది. ఎవరినడగాలి? ఈ మొక్కలన్నీ మావే అన్నది ధిక్కారంగా. స్వల్పంగా కూడా బెరుకులేదు ఆ పిల్లలో. మీవా? అదెలాగా? మా ఇంటి ముందున స్థలంలో ఉన్నాయి కదా ఇవి. ఆశ్చర్యంతో శ్రీదేవి కళ్ళు పెద్దవయ్యాయి. ఈ మారు రత్నం సమాధానం చెప్పింది. ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండి వెళ్లిన తహసీల్దార్ గారు భార్య పెట్టింది ఈ మొక్కల్ని. వాళ్ళు వెళ్ళిపోతూ మాకు అప్పగించిపోయారు వీటిని. అధికారం మా హస్తగతమై ఉండగా మధ్య నీ ప్రమేయం ఏమిటన్నట్టు మొహం పెట్టి ఎంతకీ తునగక ఇబ్బంది పెడుతున్న 100 వరహాల గుత్తిని గట్టిగా పట్టుకొని కసిగా మెలిపెట్టసాగింది రత్నం. నిస్త్రాణ పడిపోయింది శ్రీదేవి. కళ్లకు విందులు చేస్తోన్న ఈ సుందర సుకుమార సుమాలన్నీ మరొకరి సొత్తని తెలిసేసరికి నవనాడుల్లోకి నీరసం పాకిపోయింది. ఇప్పుడు ఆమెకు వాళ్ళిద్దరూ పువ్వులు కోసుకుంటున్న సాటి ఆడపిల్లలుగా కాక పీకలు నులుముతున్న కటికవాళ్లలా కనిపించారు. మొగ్గలతో సైతం కోసుకొని నీతో మాకేమిటన్నట్టుగా తిరస్కారంగా శ్రీదేవి వైపు ఓ చూపు విసిరి విజయ గర్వంతో నడిచిపోతున్నది భాగ్యం. ఆ అమ్మాయి చేతిలో లేత నీలరంగు ప్లాస్టిక్ పువ్వుల బుట్ట ఊగులాడుతోంది. ఆ బుట్టలో రంగురంగుల పువ్వుల మధ్య చెలికెత్తల నడుమ వెలిగిపోయే చిన్నారి రాకుమారిలా తెల్ల గులాబీ నన్నే చూడమన్నట్టు మిడిసిపడుతోంది. నిట్టూర్చింది శ్రీదేవి. స్నానం చేశాక తెల్ల జరీచీర కట్టుకొని తెల్ల గులాబీ పెట్టుకొని కాఫీ గ్లాస్ పట్టుకొని భర్త దగ్గరకు వెళ్ళి, అబ్బా, గులాబీ చుట్టూ ఎన్ని మధురోహాలు కల్పించుకున్నది తను. పోనీ దేవిరింపే అయినా అభిమానం చంపుకొని ఆ ఒక్క గులాబీ పువ్వు ఇవ్వమని అడుగుదామని పెదవుల దాకా వచ్చిన వాక్యాన్నే దిగమింగి ఊరుకున్నది. కట్టె విరిచినట్టున్న వారి మాటలు చూపులు, సంధికి సంధివ్వకుండా ఉన్న వారి వైఖరి గమనించి తన ప్రయత్నం విరమించి వెనక్కి తిరిగింది శ్రీదేవి. పెట్టి పోషించిన దానిలా ఎలా గదమాయించడుగుతోందో. ఎలాగైతేనేం డాబా ఇంట్లో దిగామని గర్వం. వెళ్ళిపోతూ భాగ్యం చేసిన విమర్శ చురుక్కున తగిలింది శ్రీదేవికి. అలా ఆదిలోనే అపశృతిగా మొదలైంది శ్రీదేవికి పొరుగువారి పరిచయం. కష్టానికైనా సుఖానికైనా ముందు ఆసరా పడేవాళ్లు ఇరుగు పొరుగులేనమ్మా. ఆ తరువాత ఆదుకునేవారే బంధువులు.
చుట్టుపక్కల వారితో సఖ్యతగా ఉండు తల్లి అని కాపురానికి పంపిస్తూ బామ్మ చెప్పిన హితవు పదే పదే తలుపుకొచ్చి, ముందు మాట జారి నేనే తప్పు చేశానేమో, ఇక ఏమంటూ వాళ్ళు నన్ను పలకరించబోతారు అనుకుంటూ ఆ తరువాత తెగ మదనపడింది శ్రీదేవి. కానీ సాయంత్రమే భాగ్యం తండ్రి వెంకట్రామయ్య, తల్లి వరాలమ్మ నూతనంగా దిగిన దంపతులను పరామర్శించడానికి విచ్చేసి శ్రీదేవి పడుతోన్న ఆ కాస్త బెంగ తొలగించారు. దిగులు తీరి తేలికపడ్డ మనసుతో శ్రీదేవి వినయంగా వారిని ఆహ్వానించి మర్యాద చేసింది. ఆ భార్యాభర్తలు వచ్చిన కొద్దిసేపటికే భాగ్యము రత్నము కూడా వచ్చారు. వారి రాక మాత్రం శ్రీదేవికి విస్మయాన్ని కలిగించింది. కానీ అది బయటపెట్టక వారిని కూడా సంతోషంగా రండి అంటూ పిలిచింది. ముందు గదిలో వెంకట్రామయ్య గారు రవిని మాటల్లోకి దించారు. పడక గదికి ముందున్న సావిట్లో ఆడవాళ్లు సమావేశమయ్యారు. వరాలమ్మ మంచి మాట నేర్పరి, అంతేకాదు అతి తెలివితేటలు చూపించే మనిషి. ఎంతసేపు తన మాటల చమత్కారంతో ఎదుటివాళ్ల గుట్లు మట్లు లాగుతుందే తప్ప తమ లోగుట్టు ఓ పట్టాన బయటపెట్టదు. శ్రీదేవి బిఏ దాకా చదువుకున్నదని, రవికి 2 డిగ్రీలు, గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకుకి ఓ మెట్టు మాత్రమే దిగువన ఉన్న మంచి ఉద్యోగము కలవాడని, పెద్ద స్థిరాస్తి ఉన్నదని, హాలీవుడ్ నటుడు వంటి అంగసౌష్ఠవము, ఖరీదైన వరులకుండే ఇన్ని అర్హతలు ఉన్న రవి శ్రీదేవి యొక్క గుణగణాలు, అందచందాలు, చదువు సంధ్యలే కట్నకానుకలుగా భావించి ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడన్న సమాచారం కూర్చున్న అరగంటలో సేకరించి అదృష్టవంతురాలవి అనబోయి మానుకున్నది వరాలమ్మ. తన పిల్లల్ని తప్ప ఇతరులని మెచ్చుకునే అలవాటు తప్పిపోయింది ఆవిడికి. తన కూతుళ్ళకి ఇలాగే ఎప్పుడో ఒక సుముహూర్తాన ఏ మిలీనీరో వెతుక్కుంటూ వచ్చేసి ఎగరేసుకుపోతాడని గాఢమైన నమ్మకం ఆమెకు. దానికేముందులే, ఈ కాలం కుర్రాళ్ళు కంటికెదురుగా ఆడపిల్ల కనబడాలే కానీ తెగ ఎగబడిపోతున్నారు. మా అమ్మాయికి ఇలాగే లక్షాధికారుల సంబంధాలెన్నో కానీ కట్నం అక్కర్లేదంటూ వచ్చేశాయి. నీ అదృష్టం ఒక లెక్క అన్నట్టు చేతులు తిప్పుతూ కొట్టిపారేసింది వరాలమ్మ. మరికనేం చేసేలేకపోయారా? అందం అట్టే లేకపోయినా అలంకరణ అధికంగా ఉన్న భాగ్యం కేసి అమాయకంగా చూస్తూ అన్నది శ్రీదేవి. ఏది, మొన్ననే 16 వెళ్ళి 17వ ఏడు వచ్చింది. ఇంత పసిపిల్లని అప్పుడే సంసార జంజాటంలో ఇరికించటమా అని తటపటాయిస్తున్నారు వాళ్ళ నాన్న. ఇది సరే, పెళ్ళి వద్దు, ఇంక చదువుకుంటానని ఒకటే మోత. వచ్చిన సంబంధాలొచ్చినట్టే వెనక్కిపోతున్నాయి. వరాలమ్మ తనకొక్కతికే ఆ విచారమన్నట్టు భారంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పుతో అదో విధమైన అహంకారం మిళితమై ఉండటం శ్రీదేవికి తెలిసిపోతూనే ఉన్నది. ఆడపిల్లకి ఈడు వచ్చాక పెళ్ళయ్యేదాకా ఏళ్ళు ఇక ముందుకు నడవ్వు అని బామ్మ హాస్యంగా అంటూ ఉండేది. చిన్నపిల్లలా అగుపించడానికి భాగ్యం లంగావోణి వేసుకున్నది. కానీ 20 దాటిన వయసు భాగ్యం మొహంలో కొట్టొచ్చినట్టు కనబడిపోతూనే ఉంది. పసిపిల్ల అని చెబుతున్న ఆ తల్లి దాపరికానికి లోలోపలే నవ్వుకున్నది శ్రీదేవి. వీళ్ల మాటల హడావిడిలో వీళ్ళుండగా భాగ్యము రత్నము కలిసి ఇల్లంతా చుట్టబెట్టి వచ్చారు. వారికి బెడ్రూమ్లో యూఫోమ్ బెడ్డు, దిండ్లు, డ్రెస్సింగ్ టేబులు మొదలు, కిచెన్ రూమ్లో డైనింగ్ టేబులు, చిన్న సైజు ఫ్రిడ్జు అన్నీ సరికొత్తవి, అధునాతనమైనవి కనిపించాయి. వీటన్నిటికంటే ముఖ్య ఆకర్షణగా కనిపించిన వస్తువు బెడ్రూమ్లో స్టూల్ మీది ఫోటో ఆల్బమ్. అది శ్రీదేవి రవిల హనీమూన్ ట్రిప్లో ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు. ఈ వస్తు సముదాయమంతా రత్నం కళ్లకు ఉత్సాహపూరితమైతే భాగ్యం మనసుకి కల్లోలహేతువైంది. ఇవన్నీ తను కంటోన్న కలలు, ఊహించుకుంటున్న ఊహలు, తన భవిష్యత్ జీవితపు ఊహాసౌధాన్ని తానెంతో శ్రమపడి నిర్మించుకున్నదాన్ని హఠాత్తుగా శ్రీదేవి ఆక్రమించుకున్నట్టుగా అనిపిస్తుంది భాగ్యానికి. కక్కలేదు, మింగాలేదు. శ్రీదేవిని ఏదో అని నొప్పించాలని, ఏదో అనేసి కష్టపెట్టాలనే ఆలోచన అప్పటినుంచే మొదలైంది. ఆడవాళ్లు ఆడినంత సులభంగా అబద్ధాన్ని కానీ, వాళ్ళు చెప్పుకునేటంత విపరీతంగా లేని గొప్పల్ని చాటుకోవడం కానీ సాధారణంగా మగవాళ్లు చేయలేరు. ఇటు వరాలమ్మ కూతురు పెళ్లి తమకొక లెక్కాపత్రంలోది కాదన్నట్టు మాట్లాడుతున్న సమయంలోనే అటు వెంకట్రామయ్య రవి దగ్గర తమ కూతుళ్ల పెళ్లిళ్ల సమస్య తనకెంత పీకకు ఉరిలా తయారైందో వివరించాడు. 3 ఆడపిల్లలు,
2 మగపిల్లలు కల బహుకుటుంబీకుడాయన. చేస్తున్నది కూటికి గుడ్లకి మాత్రం తడుముకోనవసరం లేని గుమాస్తాగిరి. ఆ ఉద్యోగంలోనే తిమ్మిని బ్రహ్మిని, బ్రహ్మిని తిమ్మిని చేసి 4 రాళ్లు వెనక వేశాడు. గంతకు తగ్గ బంతుని చూసి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఒక భారమన్నా వదులుతుంది అని ఆయన తాపత్రయం. వరాలమ్మ, భాగ్యము అది పడనివ్వరు. నా పిల్లలు రత్నాలు, కో అంటే కోడి సంబంధాలొచ్చి పడతాయి, 2 నాళ్ళు ఓపిక పట్టండి అంటుంది వరాలమ్మ. భాగ్యమైతే తన అందానికి తెలివితేటలకి ఏ పెద్ద ఆఫీసరో అయితే తప్ప తగడంటుంది. వాళ్ల కోరికలు చూస్తే ఈ కాలపు ధరల్లా ఆకాశాన్ని అంటుతున్నాయి. తన అంత పెద్ద సంబంధాలకి తూగలేడు. ఆ తల్లి కూతుళ్లలా ఎప్పుడో ఏదో హఠాత్తుగా అద్భుతమేదో జరుగుతుందనే భ్రమలో పడలేడు. నేల విడిచి సాము చేయలేడు. భాగ్యం స్కూల్ ఫైనలు మొదటిసారి ఫెయిల్ అయ్యి 2 మార్చిలు 2 అక్టోబర్లు డింకీలు కొట్టి ఆఖరికి స్కూల్ ఫైనల్ క్లాసు ఎత్తేస్తున్న సందర్భంలో అందర్నీ మూకుమ్మడిగా పాస్ చేయిస్తోన్న తరుణంలో గట్టెక్కిపోయింది. అప్పటికే 20 సంవత్సరాలు దాటాయి. ఎలాగూ చదువు అబ్బటం లేదు కదా అని మానిపించారు. పెళ్లి చేద్దామని 2 ఏళ్ల బట్టి ప్రయత్నిస్తున్నా వీరి అత్యాశల మూలంగా ఒక్క సంబంధము కూడా కుదరటం లేదు. భాగ్యం ఈ ఏడాది కాలేజీలో చేరతానని మరో ఉత్సాహం లేవదీస్తోంది. బాగా చదువుకున్న పిల్లయితే పెళ్లికాని అబ్బాయిలకు మోజెక్కువని వరాలమ్మ సయ్యంటోంది. భాగ్యం తరువాత రత్నం. ఆ పిల్ల 10th పాస్ అయ్యి తల్లికి పనిలో సహాయపడుతూ ఇంట్లోనే ఉంటోంది. ఆ తరువాత మగపిల్లవాడు ఈ ఏడాదే 10th వచ్చాడు. ఆ పిల్లాడి తర్వాత మళ్ళీ ఆడపిల్ల 7th క్లాస్ చదువుతోంది. ఆఖరి కుర్రాడు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ దాటలేదు. వీళ్ళందరినీ ఎప్పటికీ ఓ ఒడ్డుకు చేర్చుతానా అని కుమిలిపోతున్నాడు ఆ మానవుడు. ఇది ఆయన కుటుంబ భాగవతం. వినేవాళ్లు దొరికిందే చాలని అన్నీ ఏకరువు పెట్టాడాయన. చివరికి మీ ఎరికలో అనువైన సంబంధం ఉంటే చెప్పునాయనా అని ముగించాడు. రవి పెద్దవాడన్న గౌరవంతో ఆయన చెప్పినవన్నీ ఆదరంగా విన్నాడు. తప్పకుండా తన చేతనైనంత సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. భోజనాల వేళ మించిందంటూ ఆ భార్యాభర్తలు పిల్లలతో సహా అటు వెళ్ళాక శ్రీదేవి, రవి తర్కంలో పడ్డారు. వరాలమ్మ, వెంకట్రామయ్య వేర్వేరు ధోరణులలో నడిపిన సంభాషణలని సమన్వయపరుచుకోవడంలో కొద్దిగా తికమక పడి ఆఖర్ని వారిద్దరి దృక్పథాలు బోధపడ్డాక చాలాసేపు నవ్వుకున్నారు. ఆమర్నాడు భాగ్యమే పువ్వులు కోసుకుపోవడానికి వచ్చింది. నిన్న తమ ఇంటికి వచ్చిన చనువును పురస్కరించుకొని తెల్ల గులాబీ మాత్రం తనకు మిగల్చమని ప్రాధేయపడింది శ్రీదేవి. భాగ్యం ఏమాత్రం ఒప్పుకోలేదు. తనకు అవే ఇష్టమని ఖచ్చితంగా చెప్పేసింది. చిన్నబోయిన శ్రీదేవి వదనాన్ని చూసి ఏదో సాధించినట్టు సంతోషించింది భాగ్యం. ఈ ఒక్క విషయంలోనే కాదు, శ్రీదేవిని ఇరుకున పెట్టగల ప్రతిదానిలోనూ మొండితనంతో నీకు నాకు పోటీ అన్నట్టు వ్యవహరిస్తోంది భాగ్యం. ఆ పిల్లతో నాకేమిటి అనుకోవడానికి వీల్లేకపోతోంది శ్రీదేవికి. అది సాధ్యం కాదు కూడాను. వచ్చిన చిక్కేమిటంటే వీరు ఇరువురి ఇళ్ళు ఒకే యజమానివి. ఒకే ఆవరణలో ఒకదాని పక్క ఒకటి కట్టాడాయన. ఎప్పుడో ఆ పెంకుటిల్లు కూడా డాబా వేసి 2 ఇళ్ళు కలిపేయాలనేది ఆయన ప్లాను. 2 ఇళ్లకి కలిపి ఒకే కుళాయి, ఒకే బాత్రూము ఉన్నాయి. మరో బాత్రూము త్వరలోనే కట్టిస్తానని ఇంటి యజమాని వాగ్దానం చెయ్యటం వల్ల అంతకంటే మంచి ఇల్లు ఆ చిన్న ఊళ్ళో దొరక్క తప్పనిసరిగా ఆ ఇల్లే కుదుర్చుకున్నాడు రవి. అదే ఇప్పుడు భాగ్యం పథకాలకి వీలు కలిగిస్తోంది. శ్రీదేవికి ముక్కట్టుకుంటోంది. తెల్లవారనివ్వదు. కుళాయి దగ్గర ప్రత్యక్షమైపోతోంది. బిందె వెనక బిందె నింపుతూ శ్రీదేవిని కానీ వారి పని మనిషిని కానీ చెంబుడు నీళ్లు పట్టుకొనివ్వదు. ఇదేమిటంటే ఎప్పటినుంచో ఉంటున్న వాళ్ళం, ముందు మాది వంతు అంటుంది. అదేంటి అని అడిగితే మరీ రెచ్చిపోయి పంతం కొద్దీ బిందెత్తుకెళ్ళి తూములో పారబోసి మళ్ళీ బిందెట్టుకొచ్చేది కూడాను. అనుభవం లేని శ్రీదేవి ఆ బిందె పక్కకి నెట్టి తను పట్టుకోలేదు. గట్టిగా గొంతెత్తి గద్దించాలేదు. పైగా అలా చేయడం అలగాజనం చేసే పని అనుకుంటుంది. ఇక ఇంట్లో నీళ్ల చుక్కంటూ లేకపోయిన క్షణాన శ్రీదేవి ఓపిక హరాయించుకుపోతున్న సమయాన వరాలమ్మ దయతలచి బయటికొచ్చి పోనీలే అమ్మాయి, ఒక్క బిందె పట్టుకోనివ్వు అంటుంది ఉదారంగా, ఎంతో ఉపకారం చేస్తున్న దానిలా. కుళాయి యుద్ధం ముగిశాక
బాత్రూం దగ్గర సమరం మొదలు. శ్రీదేవికి ప్రొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకోవడం అలవాటు. ఈ పనులు ఉదయం 7 గంటల లోపల తెమిల్చుకొని కాఫీ తాగేయాలి, లేకుంటే తలనొప్పి వచ్చేస్తుంది. అదో శాపం ఆమెకు. అదెలా కనిపెడుతుందో కానీ సరిగ్గా శ్రీదేవి స్నానానికి వచ్చే వేళకు ఒక్క 5 నిమిషాల ముందుగా తాను స్నానానికి సిద్ధమైపోతుంది భాగ్యం. కూని రాగాలు తీస్తూ అపశృతులతో వచ్చి రాని సినిమా పాటలన్నీ పాడుకుంటూ పక్క అరగంటగ్గాన్ని జలకాలాడ్డం ముగించదు. అంతేనా, తనదవగానే రత్నం తర్వాత చిన్న చెల్లెల్ని ఇట్లా వరుసగా అందర్నీ గొలుసుకట్టుగా స్నానాల గదిలోకి తరిమేస్తుంది. చొరవగా దూసుకుపోలేని శ్రీదేవి బేలగా చూస్తూ ఉంటుందంతే. 7 గంటలు ఇట్టే దాటిపోతాయి. 8 మీదకి చిన్న ముళ్ళు జరజరా పాకిపోతూ ఉంటుంది. దానికంటే వేగంగా శ్రీదేవి తలనొప్పి పెరిగిపోతూ ఉంటుంది. తలబద్దలై శోష వచ్చే స్థితి వచ్చేస్తున్నట్టుంటుంది. ప్రాణం కడబట్టే వేళటికి ఆపద్బాంధవులల్లే వరాలమ్మో లేక వెంకట్రామయ్య గారో ఆమె అవస్థని కనిపెట్టి కలగజేసుకుంటే తప్ప శ్రీదేవికి ఆ హింస నుండి విడుదల కాదు. శ్రీదేవి వంటకు గాని స్నానానికి గాని ముక్తి మోక్షము లభించదు. వరాలమ్మ మహా గడుసు. ఆవిడెప్పుడూ తన పిల్లల్నే వెనకేసుకు వచ్చేది. ఇన్ని తిప్పలు పెడుతున్నా కూతుర్నెప్పుడూ గట్టిగా మందలించి ఎరుగదు. చూసి చూడనట్టు ప్రవర్తించేది. ఎదురు తన ముద్దుల కూతుళ్ల బారి నుంచి శ్రీదేవిని రక్షించిన ప్రతి తడవ మేము కాబట్టి ఇంత ఔదార్యం చూపిస్తున్నాం అన్నట్టు మాట్లాడేది. అసలు శ్రీదేవి ఇంటి ముందున్న పూదోటని తమ స్వంతం చేసుకున్న చతురత, నీళ్లకు కూడా వంతులేసిన చాకచక్యము తన అతి తెలివితేటలతో కూతుళ్లకు నేర్పిపెట్టింది ఆవిడే. ఆ పిల్లల ఆకతాయితనం హద్దుమీరటానికి కారణం కూడా తల్లి వత్తాసు చూసుకునే. సూత్రధారి తనైనా ఆ విషయం బయటపడనిచ్చేది కాదు తెలివిగా. వెనగ్గా తన పిల్లల చేష్టలని ఎగదోస్తూ ముందుకొచ్చి శ్రీదేవిని ఆదుకొని పెద్ద మనిషిలా నటించేది. అదేమి తరహానో మరి. శ్రీదేవిని తమ చేతి కింద నొక్కి ఉంచాలనే తాపత్రయం తప్ప అటువంటి పెంపకంలో పెరిగిన పిల్లలు తమ భావి జీవితంలో అదే మూర్ఖత్వం మూలంగా ఎన్ని ఇక్కట్టుల పాలవుతారో, తమ చుట్టూ ఉన్న వారి జీవితాల్ని కూడా ఎంత నరకం చేసేది బహుశా ఊహించి ఉండదావిడ. ఇంత హైరాణ పడుతోన్న భర్తతో చెప్పుకోవాలన్న యోచనే కలుగలేదు శ్రీదేవికి. చిన్న చిన్న విషయాలు ఆడవాళ్లే సరిపెట్టుకోవాలి కానీ దండి చేసి మగవాళ్ల దాకా తీసుకువెళ్లడం అసహ్యమైన పనని ఆమె ఉద్దేశం. కానీ శ్రీదేవి చెప్పకుండానే రవికి కూడా భాగ్యం చేస్తున్న కొంటె చేష్టలు చూచాయగా లీలగా అవగతమవుతూనే ఉన్నాయి. కానీ అంతగా పట్టించుకునేవాడు కాదు. ఆ వ్యవహారం ఆ స్థితిని దాటి అతని ఎట్ట ఎదుటే నిలిచింది. అదెలాగంటే, ఊరికే కూర్చునే కంటే ఓ వ్యాపకమంటూ ఉంటే మంచిదేనని కూతురితో రాజీకొచ్చి భాగ్యాన్ని కాలేజీలో చేర్పించాడు వెంకట్రామయ్య. దానితో ఇహ ఆ పిల్లకు పట్టపగ్గా లేకుండా పోయాయి. అసలే సింగారం ఎక్కువ. ఇప్పుడది వెర్రితలలు కూడా వేస్తోంది. నుదుట రింగుల్లా పడేలా జుత్తు కత్తిరించి వ్యాజులైన్తో అతికించుకుంటోంది. చెంపల దగ్గర ఒక పాయ వెంట్రుకల్ని గాలికి వదిలేస్తుంది. ఐబ్రో పెన్సిల్తో డ్రాయింగ్ గీసినట్లు కంటిరెప్పల్ని నల్లగా చేస్తుంది. అతి జాగ్రత్తగా బుగ్గలకి రోజ్ పౌడరు, పెదవులకి లిప్స్టిక్కు అద్దుతుంది. టైటుగా బొడ్డు కిందకి చీర కడుతుంది. వెనక ముందు బాగా మెడదిగిపోయిన చేతుల్లేని జాకెట్ తొడుగుతుంది. గుండెల ఎత్తు కనపడేలా ఒంటిపొర పమిట వేస్తుంది. ఆ పమిటైనా మూరెడుండి భుజం చివర నుండి ఏ క్షణాన్నైనా జారిపోతానంటూ ఉంటుంది. గంటల తరబడి చేసుకునే ఈ మేకప్ అంతా కాలేజ్ చదువుకేనట పాపం. ఆమె ఎన్ని పోకళ్ళు పోయినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ ఆకారంతో మొక్కల్ని పరీక్ష చేసే నెపం మీద, వాటికి నీళ్లు పోసే మిష మీద వరండాలో పేపర్ చదువుకునే రవి ముందు నుంచి చిన్ని చిన్ని అడుగులు వేస్తూ వయ్యారాలు కుమ్మరిస్తూ 10 సార్లు తిరిగేది. చల్లగాలిలో తీయని కబుర్లు చెప్పుకుందామనే అభిలాషతో సాయంత్రం పూట డాబా మీదకి చేరిన శ్రీదేవికి రవికి ఆ ఒంటరితనం మిగలనీయకుండా అదే అదనులో పుస్తకం ఒకటి హస్తభూషణంగా తీసుకొని పైకి చేరుకునేది. పెరట్లో స్నానానికో మరో పని మీదో రవి రావటాన్ని చూసిందంటే మరి తాను ఏదో పనున్నట్టు పెరట్లోనే తచ్చాడేది.
ఆ డర్టీ నీళ్లు ఇంకా కాగనే లేదా అమ్మా, కాలేజీకి టైం అయిపోతోందే అంటూనో, కూంబు ఒకసారి టిచ్చి వెళ్ళవే రత్న, కాలేజీకి వేళైపోతోంది అనో, 9 గంటలైపోయింది ఇంకా వంటవనే లేదా అమ్మా, నేను కాలేజీకి వెళ్ళాలని తెలీదా అని అరుస్తూనో హంగామా చేస్తూ ఉండేది. ఆ పదప్రయోగాలెంత వికృతంగా ఉన్నాయో ఆ అమ్మాయికైతే తెలియదు కానీ వింటున్న రవికి మాత్రం అవి వెగటుగా ఉండేవి. ఈవిడ కాలేజీ చదువు వెలగబెడుతుందని చాటుకునేందుకు సంపూర్ణంగా ఏ భాషకి చెందని ఈ పేడి ముక్కలు నిదర్శనాలు కాబోలు అనుకొని ముసిముసిగా నవ్వుకునేవాడు. అతని చిరునవ్వుల్ని అపార్థం చేసుకున్న శ్రీదేవికి ఇక ఆగ్రహం అదుపులో ఉండననేది. ఎన్నైనా ఓర్చుకుంది కానీ ఈ దురాగతాన్ని మాత్రం సహించలేకపోయింది శ్రీదేవి. ఎంతైనా ఆడహృదయం కదా, తన నాథుడికి ఎరచూపి వల విసిరే మరొకతే నీడనైనా భరించగలదా? రవితో భాగ్యం ఆగడాలు తొలి నుంచి తుది వరకు వర్ణించి చెప్పి ఈ ఇంట్లో నుంచి మారిపోదామండి అని గొణిగింది శ్రీదేవి. రవి తేలిగ్గా నవ్వాడు. ఓస్, ఈ మాత్రం దానికి బంగారమంటి ఇల్లు వదులుకొని పారిపోవటమా? ఇంపాసిబుల్ అన్నాడు. మరైతే ఆ అమ్మాయి నన్ను ముప్పతిప్పలు పెడుతూ ఉంటే ఎన్నాళ్లు పడి ఉండమంటారు? ఉక్రోషంగా అన్నది శ్రీదేవి. రోషంతో ముక్కుపుటాలు పెద్దవయి ఎర్రగా కందిపోయిన భార్య మొహం రవికి నవ్వు తెప్పించింది. కానీ అప్పుడు నవ్వితే ఎంత ప్రమాదమో తెలుసు అతనికి. బలవంతాన పెదవులు బిగించి రాబోయే నవ్వు ఆపుకున్నాడు రవి. అది కాదు శ్రీ, ఆ అమ్మాయికి నిన్ను కవ్వించే వీలు మనమే అందనివ్వకుండా ఉంటే సరి. తనని రెచ్చగొట్టే వాళ్ళెవరూ లేకపోతే కొన్నాళ్లు చూసి ఆ అమ్మాయి అంతటా అమ్మాయే బుద్ధి తెచ్చుకొని నీ జోలికి రావటం మానుకుంటుంది. అలాంటి వారికి విరుగుడు మందు అదే అనునయంగా నచ్చజెప్పబోయాడు రవి. అదెలాగూ? నీళ్లు పట్టుకోవడం మానేమంటారా? స్నానం చేయడం మానేమంటారా? అది కూడా మీరే చెప్పండి రెట్టించింది శ్రీదేవి వ్యంగ్యంగా. ఏముంది, కుళాయి దగ్గర భాగ్యం ఉన్నప్పుడు పని మనిషితో బయటనుంచి 2 బిందెల నీళ్లు తప్పించుకో. బాత్రూం ఖాళీ లేనప్పుడు వంట ఇంటి తూము దగ్గరే స్నానం చేసేయి. ఉపాయాలు దొరక్కే భార్య తనని అడిగినట్టు వెతుక్కోకుండా చెప్పేశాడు రవి. శ్రీదేవికి మండుకొచ్చింది. ఇక ఉండబట్టలేక తను దేనికై నిజంగా అలజడి పడుతున్నదో వెళ్ళగక్కేసింది. అవును, నేను గతిలేనట్టుగా బయటనుంచి నీళ్లు తప్పించుకుంటాను, ఇంట్లోనే స్నానమూ చేస్తాను. ఆ పిల్ల మాత్రం మహారాణిలా దొడ్డి, వాకిలి, డాబా అన్నీ ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉంటుంది. హాయిగా ఇంకా బాగా అలంకారం చేసుకొని మీ ఎదుట కళ్ళకింపుగా వస్తుంది. శ్రీదేవి కంఠం అప్పటికే రుద్ధమైపోయింది. రవి కలవరపడ్డాడు. శ్రీ, నేను ఆ అమ్మాయి వెర్రివేషాలకే చెలించిపోతాననుకుంటున్నావా అన్నాడు శ్రీదేవి కళ్లలోకి చూస్తూ. శ్రీదేవి నీళ్లు బుకిన కనురెప్పల్ని వాల్చుకున్నది. సందేహంగానే తల కొద్దిగా అడ్డంగా ఊపింది. లేదు, కానీ నా భయం నాది అన్నది గాద్గతికంగా. భర్త నిజాయితీని శంకించటం లేదు శ్రీదేవి. కానీ ఆ పాపిష్టి పిల్ల భాగ్యం తన కాపురానికి నీళ్లు తోడాలని చూస్తున్నదే, ఏం చేయటం? ఎంత నిగ్రహవంతుడైనా వనిత తనంతట తాను వలచి వచ్చినా ముక్కు మూసుకు తపస్సు చేసుకునే మహర్షులంతటి వాళ్లే కాలుజారి తప్పటడుగులు వేశారని కావ్యాలు చెబుతున్నాయే. ఉప్పు పులుపు తింటున్న తన భర్త అనగా ఎంత? ఈయనేం ప్రవరాఖ్యుడా, అపర శ్రీరామచంద్రుడా? శ్రీదేవి సంశయాన్ని మబ్బుగమ్మినట్టున్న ఆమె మొహంలోనే చదువుకున్నాడు రవి. జాలిగా నిట్టూర్చి, నా నైతిక విలువల మీద నీకింత అవిశ్వాసమున్నదని ఇప్పుడే తెలుసుకున్నాను శ్రీ. మనస్సు దృఢంగా ఉండాలే కానీ ఇంతకు మించిన వన్నెల విసనకర్రల్ని ఇంటా బయట చాలామందినే చూశాను నేను. సరే, ఈ వాద వివాదాలు మనకెందుకు, మరో ఇల్లు త్వరలోనే చూసుకుందాంలే అన్నాడు గంభీరంగా. కంగారు పడింది శ్రీదేవి. కుశంకలకు లోనైన తన మనస్సును అతడు పసిగట్టాడు. అబ్బే, మీ మీద నాకు నమ్మకం లేక కాదు అంటూ గబగబలాడుతూ ఏదో సర్దుకోబోయింది. రవి ఆమె ఆందోళన అర్థం చేసుకున్నాడు. నిన్నగాక మొన్న తన జీవితంలో అడుగెట్టిన ఆమెకు తన గుణాన్ని అంచనా వేయగల వ్యవధి ఏది? ఈ ఊహతో శ్రీదేవి పట్ల అతనికి ఆర్ద్రత కలిగింది. ఆమెనిక మాట్లాడనివ్వలేదు రవి.
దగ్గరగా హత్తుకొని ప్రేమగా తలనిమిరాడు. పిచ్చి శ్రీ, ఎన్ని రంగులేస్తే మాత్రం కాకి చిలుకవుతుందా? గోరింక దాని జతకడుతుందా? ఈ కాకి బంగారాలన్నీ నా స్వర్ణ ప్రతిమ కాలి గోటికి సాటి చేయవని నాకు తెలియదు అంటూ బుజ్జగించాడు. ముందు ముందు ఎలాగైనా మారని ఆ ఘడియలో మాత్రం శ్రీదేవి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. దీనితో మొదటి భాగం సమాప్తం. ధన్యవాదాలు.